ఎర్రబాలెం శ్రీ వేదపీఠం వేదశాస్త్ర పాఠశాలలో చెన్నై ఓం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన్ని నిర్వహించిన వేద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పాఠశాలకు చెందిన విద్యార్థులకు సర్టిఫికేట్స్ అందజేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఈవో సునీల్ కుమార్ ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ, గురువు వరదన్ గురూజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 2024 జూన్ 14 నాడు మంగళగిరి ఎర్రబాలెం శ్రీనగర్ కాలనీలో మా స్వగృహంలో శ్రీ వేదపీఠం వేదశాస్త్ర వేద పాఠశాల అనేటువంటి పేరుతో 12 మంది విద్యార్థులతో వేద పాఠశాల ప్రారంభం జరిగింది. ఆ పాఠశాల శ్రీ జగద్రక్షకుడైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ వేద వేద్యుని యొక్క అనుగ్రహంతో నడుస్తోంది. ఇప్పటిదాకా వీళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 దాకా వేద విద్యా బోధన, అలానే సంస్కృత బోధన, ఇంగ్లీషు, సైన్స్ లాంటి సామాన్యమైనటువంటి విద్యలు, సాయంత్రం పూట ఆడుకోవడం, ఇవన్నీ చెబుతూ సంస్కృత మాధ్యమంగా, అంటే సహజంగా వేద పాఠశాలల్లో కూడా సంస్కృత మాధ్యమం అనేటువంటివి చాలా తరచూ మనం విని ఉండం. కానీ ఇక్కడ ప్రారంభించినటువంటి 6 నెలల్లోనే సంస్కృత మాధ్యమంలో వేద విద్యార్థులంతా మాట్లాడుకోవడం, పనులు చేసుకోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అటువంటి ఒక విలక్షణమైనటువంటి విద్యా బోధన ఇక్కడ సాగుతూ ఉంది. ఇప్పటిదాకా 4 చోట్ల ఉత్తరాంధ్ర, అలానే రావులపాలెం, రాజమండ్రి ఇత్యాది ఒక హోమ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెన్నై, అన్ని చోట్ల పరీక్షలు ఇచ్చి దిగ్విజయంగా విద్యార్థులంతా కూడా పాస్ అవుతూ ఉన్నారు. 95 వేద పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులలో 1-2 విద్యార్థులకి మాత్రమే చివరిదాకా 3-4 దశలలో వాళ్ళకి పరీక్ష చేసి ఫిల్టర్ చేస్తే అందరూ 1-2 విద్యార్థులు మాత్రమే పోటీ పరీక్షల్లో నెగ్గేవారు. అటువంటిది మన పాఠశాల నుంచి సంపూర్ణంగా అందరూ పాస్ అయి ఆ పోటీ పరీక్షల్లో వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళని సన్మానింపబడి మన చెన్నైలో మొన్న ఓం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళంతా విజయం పొందారు. లక్ష్మీ నరసింహ స్వామివారు వేద పాఠశాల ఎర్రబాలెం మన శ్రీనగర్ దగ్గరలో ఉంది. ఈ వేద పాఠశాల నుంచి పాన్ ఇండియా వేదిక్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయి 100% ఉత్తీర్ణత సాధించిన వీరికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. హోమ్ చారిటబుల్ ట్రస్ట్ విషయంలో చాలా గొప్ప విషయం జరుగుతుంది. ఇండియా వైజ్ 300 పైగా వేదిక పాఠశాలలు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే 20 పాఠశాలలు ఉన్నాయి. ఈ విధంగా వేద పాఠశాలలు నడపడం వేద పండితుల ఉనికి మానవాళి మనుగడికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అది కనిపించిన విధంగా మన గాలి ఎలా ఉంటుందో ఆ విధంగా వేద పండితుల ఉనికి మానవాళిని కాపాడుతుందని, ఈ వేద అధ్యయనాన్ని మనం మరింత పెంపొందించుకొని మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి శ్రీ వేదపీఠము విద్యార్థినులతో పాటు గురువర్యులు ఘనాపాటి గారు, అట్లాగే చిన్నజీర్ స్వామివారి ఆశ్రమ వేద గురువులైనటువంటి పెద్దలు ఇక్కడికి విచ్చేశారు. మరి విశేషంగా చెన్నై నగరంలో వేద పరీక్షలు జరిపి గురువుగారు ఘనాపాటి గారు ఆ గురువు గారి శిష్యరికం ఉన్నటువంటి చిన్నారులు కూడాను ఆ పరీక్షల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఉత్తీర్ణులుగా మరి సర్టిఫికెట్లు తీసుకొని మరి స్వామివారిని సేవించడానికి ఇక్కడికి విచ్చేసిన శుభ సందర్భంలో మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలతో చక్కటి భాష్యం అందిస్తున్నటువంటి ఘనాపాటి గారి శిష్య బృందానికి అందరికీ కూడాను స్వామివారి ఆశీస్సులు.